వాట్సాప్ మై డియర్ యూట్యూబ్ ఫ్యామిలీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రవళిక శ్రీనివాస్. సో గైస్, నేను లాస్ట్ వీడియోలో చెప్పాను కదా మేము తీర్థయాత్రలకు వెళ్తున్నామని చెప్పి. సో మేము ఈరోజు స్టార్ట్ అయిపోతున్నాం అనమాట. ఎక్కడెక్కడికి వెళ్తున్నాం, ఏమేమి చేస్తున్నామో అన్నీ నేను వీడియో తీసి మీకు పెడతాను. ఇంకంతే, మేము వెళ్ళాక మళ్ళీ క్యాంప్ పెడతా. ఓకేనా? బాయ్ బాయ్. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. సో గాయస్, మేమైతే టెంపుల్కి స్టార్ట్ అయిపోయామన్నమాట. ఫైనల్గా మేము రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసినాము. యాక్చువల్గా ట్రైన్ అయితే చాలా లేట్ చేసేసారు. 1 o'clockకి రావాల్సిన ట్రైన్ 3 o'clock వచ్చిందనమాట. సో అందుకనే మేము ఒక 2 hours ఇలా రైల్వే స్టేషన్లోనే ఉన్నాం. ఇగోండి మన తెనాలి రైల్వే స్టేషన్ చూడండి ఎంత బాగుందో కదా. ఏందా ఇక్కడ ఏం జరిగిందంటే, మా కలుపు 100 rupees పట్టుకుని షాప్కి వెళ్ళిందనమాట. అక్కడ ఒక కుర్కురే ప్యాకెట్ అండ్ ఒక లేస్ ప్యాకెట్ అండ్ ఒక వాటర్ బాటిల్ పట్టుకుని కొనుక్కొని ఒక 40 rupees తీసుకుని రిటర్న్ వచ్చిందనమాట. 100 rupees తీసుకుని వెళ్ళి 40 rupees ఎలా వచ్చింది అని చెప్పి మా అన్న అడగడానికి వెళ్ళాడనమాట. యాక్చువల్గా అక్కడ మేము 10 rupees కుర్కురేస్ అనుకున్నాం, బట్ ఆ కుర్కురేస్ ఒక్కొక్కటి 20 rupees అంట. అది వాళ్ళ దగ్గర క్లారిటీ తీసుకుని సైలెంట్గా రిటర్న్ వచ్చేసామన్నమాట. నీ గొడవేట ₹10 అనుకున్నా 20 ఆట ఎందుకు వేస్ట్ బయట 10 rupees. స్వీట్ అదే సౌండ్ చెయ్యకు, కంఠం కోసేస్తా. ఇక్కడ నేను మా అన్నయ్య కలిసి మా వాళ్ళ మీద ప్రాంక్ చేద్దాం అనుకున్నాం అనమాట. కింద పడిన లేస్ తీసుకుని ఇస్తే ఎవరు తింటారో అనుకున్నాం. లాస్ట్కి మా అన్నయ్య బలయ్యాడు. చూడండి మీరే. పెద్ద ప్లానింగే చూసింది అది పాప ఫ్లాప్ అయిపోయింది. నీకుందే అది కన్ఫర్మ్ నీకుందే. ఫైనల్గా మేము అనుకున్న ఊరైతే రీచ్ అయిపోయామన్నమాట. మార్నింగ్ 4 o'clock అయింది. ఇప్పుడు మేము వెళ్తున్నాం. సో ఇక్కడ మేము లగేజ్ కింద ఇచ్చేసి మేము టెంపుల్కి వెళ్ళబోతున్నాం అనమాట. టెంపుల్కి మేము మెట్లు ఎక్కి వెళ్ళబోతున్నాం అన్నమాట. సో ఇంతవరకు చూసారు కాబట్టి మీకు తెలిసిపోయి ఉంటుంది మేము ఎక్కడికైతే వచ్చామో, ఏ దేవుడిని అయితే విజిట్ చేస్తున్నామో అన్నది. మొదటి మెట్టు దగ్గర కొబ్బరికాయ కొట్టేసి మెట్లు ఎక్కడం స్టార్ట్ చేయాలంట. ఇక్కడ అరే అప్పుడు మా కలపన కాదు ఇందాక మయూఖయుగళ మధుసూదన మదన మహిమగిరివా
ఇక్కడ బోర్డు పెట్టారు కదా, పులులు ఉన్నాయి జాగ్రత్త అని చెప్పి. ఇదే ప్లేస్ లో లాస్ట్ టైం ఒక ఇన్సిడెంట్ అయిందనమాట. ఆ ఇన్సిడెంట్ వల్ల ఇక్కడ ఒక రూల్ పెట్టారు, ఈవినింగ్ 5 అయితే చాలు వాకింగ్ క్లోజ్ అన్నమాట. ఇక్కడ ఆ ఇన్సిడెంట్ ఏంటో మీకు తెలుసుంటే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. ఇక్కడ వచ్చేసి ఇవి మోకాలు మెట్లంట. ఇక్కడ మనం మెట్లను మోకాలతో ఎక్కాలంట. అరే ఏంట్రా ఇది? చలో ఏయ్ బాబు లేవ్. ಅದೇ ಮಂಕಿಡಿನ ನಾವು ನೋಡ್ಬೇಕು ನಾನು ಅದೊಂದು 1000. చిచ్చి మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. గిరి గారు help the speaker lead his audience into the speech. ఆంజనేయుడు నీవాడు నీలోనే ఉన్నాడు. రాబట్టు ఉడతా ఉడతా ఓ ఉడతా దిగి వస్తావా మిఠాయి పెడతా. ఇవే లాస్ట్ మెట్లు అన్నమాట. టోటల్ 3550 మెట్లు. మేము నడిచి అలసిపోయామన్నమాట. సో అందుకే స్నాక్స్ తింటూ అలా కొంచెం రిలాక్స్ అయ్యి మళ్ళీ స్టార్ట్ అయిపోతాం అన్నమాట. ఫైనల్ గా మా మెట్లు ఎక్కడం అయిపోయిందనమాట. మేము రూమ్ లోకి వచ్చేసాం. రూమ్ లోకి వచ్చేసి రెడీ అయిపోయి ఇంకా దర్శనానికి స్టార్ట్ అయిపోతున్నాం అనమాట. ఇక్కడ వీళ్ళు ఫోటో తీస్తున్నాం అనుకుంటున్నారు, కానీ అది వీడియో అని వాళ్ళకి తెలియదు పాపం. వామ్మో చూసారా ఎంతమంది ఉన్నారో. ఇప్పుడు వీళ్ళందరినీ దాటుకుని మేము దర్శనానికి వెళ్ళాలన్నమాట. యాక్చువల్గా మేము టికెట్ తీసుకునే వెళ్ళాలనుకున్నాం, బట్ అప్పటికి మేము వెళ్ళే టైంకి టికెట్స్ క్లోజ్ అయిపోయాయి. సో అందుకనే నార్మల్ దర్శనానికి వచ్చేసాం అనమాట. ఇంకేం చేయలేం. ఫైనల్గా మా దర్శనం అయితే అయిపోయిందన్నమాట. యాక్చువల్గా లోపలికి ఫోన్ అలౌ చేయలేదు, చెయ్యరు కూడా, అది మీకు తెలిసింది. అందుకని నేను లోపల వీడియో తీయలేదు, బయటకు వచ్చాక మళ్ళీ క్యామ్ పెట్టా. సో ఇదన్నమాట మా తిరుపతి దర్శనం. నెక్స్ట్ వీడియోలో మేము తిరుపతిలో ఏ ప్లేసెస్ విజిట్ చేసామో అనేది వస్తుందన్నమాట. అంతవరకు స్టే ట్యూన్ గైస్. అంటిల్ దెన్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు ప్రవల్క శ్రీనివాస్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాం. అంతవరకు బాయ్ బాయ్, ఉంటాను మరి.